లోకంలో ప్రతి వ్యక్తిలోనూ మంచి ఉన్నట్టే చెడు ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక మనిషిలో ఉన్న మంచిని గ్రహించడం కన్నా చెడునే గ్రహిస్తూ వాడిని చెడ్డవాడిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా తప్పు అని నీతి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలాగంటే గుణదోషో బుధో గృహ్ణన్ ఇందుక్ష్వేళావివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం అన్యత్ కంఠే నియచ్చతి. బుధ ఈశ్వర ఇందుక్ష్వేళావివ గుణదోషౌ గృహ్ణన్ పూర్వం శిరసా శ్లాఘతే అన్యత్ కంఠే నియచ్చతి. అనగా ఒక వివేకవంతుడు ఈశ్వరుడు ఎలాగైతే ప్రపంచానికి ఆనందం కలిగించే చంద్రుణ్ణి, ప్రపంచాన్ని నాశనం చేసే గరళాన్ని పొందినప్పటికీ చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకుని గరళాన్ని లోపల దాచుకున్నాడో, వివేకవంతుడు కూడా ఇతరుల్లో ఉండే మంచిని మాత్రం గ్రహిస్తూ చెడుని బయటికి ప్రకటించకుండా తనలోనే దాచుకుంటాడు. ఇది గొప్ప విషయం.